sir. Get the record. We heartily inviting you. We heartily inviting you to play. మా హీరో వచ్చే కదా మా లిల్లీ సార్ ఇక్కడ చైర్మన్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు పేరెంట్స్ అదనపు తరగతుల కొరతతో చాలా కాలం మన పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందులని అర్థం చేసుకొని మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ సార్ గారు మన కళాశాలకి ఈ కేజీబీకి అదనపు తరగతి గదులు మంజూరు చేయించినందుకు ప్రత్యేకంగా కేజీబీ విద్యార్థులందరి తరపున, తర్వాత ఈ కేజీబీ ఉపాధ్యాయులందరి తరపున, మేడం తరపున మరియు రాయకల్ మండల విద్యాశాఖ తరపున మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. Glad to share the dais with Honorable MLA sir. I keep on visiting for any of the works in the development works of Jagtial. ప్రతిసారి సార్ కోఆర్డినేషన్ ఉంటుంది. ఐ అప్రిషియేట్ హిస్ జీల్ టు డూ మోర్ టు ది గర్ల్స్ స్టూడెంట్స్. ఇప్పుడు కూడా మాట్లాడేటప్పుడు యాజ్ అన్ ఇంజనీర్ నేను ఎందుకు మాట్లాడాలి సార్ అంటే నో యూ షుడ్ బి మోటిఫికేషన్ టు ది గర్ల్స్ బీయింగ్ అన్ ఇంజనీర్ అండ్ బీయింగ్ అ లేడీ. So you motivate our girls antunnaru. So I expect most of you girls become engineers and try to prefer civil engineering than computer engineering. Computer engineering kuchoni pani chesedi untadi. Civil engineering aithe daily there will be a new challenge. So I expect most of you girls to try to become civil engineers and take me as an example. If you have seen more of the better engineers, I am also sir in competition with the other departments like R&B and Panchayat Raj. Though ours is a small corporation, we are to the best competition of the other departments. And I really assure you that building will be the best to its quality, sir, and we'll complete it within the period, sir. 1 year agreement period icharu. 1 year agreement period lopu danni complete chesi proper vasati ivvadaniki nenu హామీ ఇస్తున్నాను సార్. సో ఆల్ ది గర్ల్స్ cheer up to sir. Thank you. హెడ్ మాస్టర్ల ప్రమోషన్ లేకుండే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హెడ్ మాస్టర్ల ప్రమోషన్ ఇవ్వడం, ఇప్పుడు ఇలా ఫుల్ టైం యోగా మన రాఘవ్ సార్ రావడం, అదేవిధంగా డిఓ గారు రావడం, ఇవన్నీ కూడా మన విద్యా అభివృద్ధికి మన పునాదులు. మరి ఈ పునాదులు ఏదైతే నిర్మిస్తామో అక్కడ మన అధ్యాపక బృందం వాళ్ళకు చదువుతో పాటు విజ్ఞానంతో పాటు బుద్ధి కూడా మనం నేర్చుకోవాలి. ఇవాళ సంస్కారం ఇప్పటి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్ప చదువుతో పని కూడా నేర్పాలి. చూస్తే చాలా సిన్సియర్గా జెంటిల్మెన్ ఉన్నారు. ఇదే విధంగా మీ ముందు కూడా మీరు మంచి సంస్కారవంతులుగా ఉండి భారత దేశానికి మీరు ఆదర్శం కావాలి. మీరు ఒక ముఖ్యమైన నారిగా మీరు కూడా ఉండాలి. ఇవాళ చూడండి సునీత విలియమ్స్ ఇంత ధైర్యంగా ఇంకా చంద్రమండలం మీద ఉన్నారు. తీసుకురావడానికి మళ్ళీ స్పేస్ ఎక్స్ పోయింది. ఎక్కడ కూడా అదే గొప్ప శాస్త్రవేత్త కల్పన చాలా వాళ్ళందరూ కూడా ఎంత త్యాగాలు చేశారు అంటే మరి ఇవన్నీ కూడా పూర్తిగా స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా బాగుండాలి. మీకోసం ఒక శాసనసభ్యునిగా గెలిచిన నేను
ప్రభుత్వంతో ఉంటేనే కొన్ని పనులు ఎక్కువ తీసుకురావచ్చు అని చెప్పే ఆలోచనతోటి మరి విద్యా విధానానికి సంబంధించి ఇవన్నీ తీసుకొచ్చారు. మరి మన జగిత్యాల మెడికల్ కాలేజ్ వచ్చింది, మీరు చూస్తున్నారు జగిత్యాలకు వస్తే మొత్తం ఆగిపోయినది. మరి ఆగిపోయిన సందర్భంలో ఒక 10 రోజుల కింద అన్ని జిల్లా పత్రికలు చూశాడు మంత్రి గారు, నేను, క్రిస్టినా జుచ్చంగు గారు, ఎండి టిఎస్ఎంఐడిసి వారు అందరూ కూర్చొని చర్చించాం. మరి ఏం కావాలి జగిత్యాలకు, లేకపోతే హాస్పిటల్ ఇబ్బంది అవుతుంది. ఆ హాస్పిటల్తో పాటు కాలేజ్ కావాలి, కాలేజీకి హాస్పిటల్ ఉండాలి. 320 పడకల ఆసుపత్రికి అదనంగా చెప్తే ఇప్పుడు ఎంత ఉన్నదో అంత, ఇప్పుడు ఎంత ఉన్నదో అంతకు 320 పడకల ఆసుపత్రికి ఆల్రెడీ మెమో ఇష్యూ అయింది అని చెప్పి 29/11/2024 మంజూరు వచ్చింది చెప్పి. అంటే విద్యా వ్యవస్థలో వ్యవస్థ కూడా అంతే ఇంపార్టెంట్. నర్సింగ్ కళాశాల 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, మధుయాజ్ గౌడ్ గారు ఎంపీ ఉన్నప్పుడు శిలాఫలకం వేశారు. జాగి ఇయ్యలే, రూపాయి రాలే. వచ్చిన తర్వాత అప్పుడు